ఇందిరా గారు మీరే సమాధానం చెప్పాలి. ముఖ్యంగా సిట్ విచారణకు సంబంధించి మాజీ మంత్రి హరీష్కు నోటీసులు ఇవాళ అయితే ఇలా నోటీసులు రావడం అనేది డైవర్షన్ పాలిటిక్స్గా బీఆర్ఎస్ కొట్టిపారేస్తోంది. ఈ మధ్య రీసెంట్గా ఏదైతే సైట్ విజిట్లో భారీ స్కామ్ జరిగింది, ఈ సింగరేణి సంస్థను అవినీతికి అడ్డాగా మార్చింది ప్రభుత్వం. సో సిబిఐ ఎంక్వైరీ కావాలి, ఇందులో లబ్ధి పొందుతోంది సీఎం గారి బామ్మర్దే అన్నటువంటివి ఇవన్నీ ముందుకు రావడంతో వీటిని డైవర్ట్ చేయడం కోసమే ఇప్పుడు మళ్ళీ ఈ విచారణ అంశం తెరపైకి వచ్చింది, ఈ డ్రామా నడుస్తోంది అనేది బీఆర్ఎస్ వర్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్న సోదరికి, అలాగే ఎంకన్నకు, మీకు, అలాగే హెచ్ఎంటి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఆరోపణలు చేస్తే కూడా దాంట్లో కొంత పస ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సిట్కి కొంత అధికారం ఉన్నది, అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. సో జరిగేటువంటి నేపథ్యంలో హరీష్ రావు గారికి ఇవాళ ఆయనకి నోటీసులు ఇచ్చినారు అని అంటే, గతంలో ఆయన నియోజకవర్గానికి సంబంధించిన చక్రాధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి కూడా నా ఫోన్ ట్యాపింగ్ చేశాడు హరీష్ రావు, ఇది పరిస్థితి, నన్ను ఆగమాగం చేసినాడు అని చెప్పేసి తను ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం మర్చిపోవద్దు. సో గత ప్రభుత్వము పూర్తిగా వ్యవస్థని నిర్వీర్యం చేసింది. ఏవైతే ప్రభుత్వాన్ని విధ్వంసం చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో, లైక్ మావోయిస్టులు ఉండొచ్చు, ఉగ్రవాదులకు సంబంధించిన అట్లాంటి అంశాల పట్ల ఫోన్ ట్యాపింగ్ అనేది జనరల్ గా జరిగి ఉండేది. బట్ కవిత గారు చెప్పారు కదా, సొంత ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తాడు ఎవడైనా అని చెప్పేసి బిడ్డనే చెప్పింది. మన ఇప్పుడు నేను ఇంద్రాశోభం చేసిందో లేకపోతే రేవంత్ రెడ్డి గారిది చేసిందో ఇంక చెప్పట్లా, సొంత ఇంటి ఆడబిడ్డ నా మొగుడి ఫోన్ ట్యాప్ చేశారని చెప్పింది. దానికి సమాధానం చెప్పమనండి ఫస్ట్. సో ఏమంటారు, ఏదో సామెతం చూడండి, మన తెలంగాణలో చెప్తారు, గుమ్మడి సద్దులు గుమ్ములోనే ఉండాలి. కవిత బీఆర్ఎస్ లోనే ఉండి అంటే కొనసాగుదామని అనుకుంటూ పార్టీలోనే ఉన్నప్పుడు ఎప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు గతంలో. సో ఎప్పుడైతే బయటకు వద్దాము అని అనుకున్నారో, పార్టీతోని విభేదించినప్పుడు, ఇప్పుడు ఎవరైనా కూడా బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు కవితను ఒకలా చూడడము, మిగతా నేతలను ఒక లెక్క అనే కాదు కదా, ఆమె బయటకు వచ్చేటప్పుడు అనేసి వచ్చింది. ఎప్పుడు ఇవన్నీ విషయాలు మేము ముందు మాట్లాడినాం. సో ఆమె బయటకు వచ్చే ముందు అంటే ఇంకా ఆమెను ఎక్స్పెల్ చేయక ముందుకు, వాళ్ళు సస్పెండ్ చేయక ముందుకు ఆమె ఈ విషయాల పట్ల అంత ముందు కూడా స్పందించింది. బట్ ఇప్పుడు సస్పెండ్ చేసాక ఇంకా బహిరంగంగా ఓపెన్ గా అన్ని విషయాలను మాట్లాడుతుంది. సో నేను ఏమంటున్నంటే, ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎవరెవరి వీడి ఏ ఫోన్లను ఏ విధంగా ట్యాప్ చేశారు. ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా, సంతోష్ జీ అనేటువంటి వ్యక్తి తెరపైకి ఎందుకు వచ్చిండండి? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సంతోష్ జీ. ఏమైంది ఆ కేసు? 4 ఎమ్మెల్యేలను మా పార్టీ వాళ్ళ నుంచి బీజేపీలు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు, మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాము, ఒక స్వామీజీ కేంద్రకంగా జరిగింది అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల పైనే ప్రెస్ మీట్ పెట్టి ఈ క్లిప్పులు, ఈ వీడియోలు ఇవన్నీ కూడా నేను ఏమంటారు సుప్రీంకోర్టుకి, తర్వాత రాష్ట్రపతి గారికి, వివిధ వ్యవస్థలకు అన్నింటికీ కూడా నేను పంపిస్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది. మరి ఫోన్ ట్యాప్ చేయకపోతే మీకు ఆ విషయం ఏ రకంగా తెలిసింది? అసలు ఆ కేసు ఏమైంది? ఇందిరా గారు అంటే ఇప్పుడు ఒకరు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, కంప్లైంట్ ఇచ్చినప్పుడు నిఘా పెడతారు కదా, నాకు ఈ టైంలో కాల్ వస్తుంది, నాకు ఈ విధంగా చేస్తున్నారు అన్నటువంటిది ఉంటే వాళ్ళు అంటే ఆ వ్యవస్థ ఉంటుంది కదా, అంటే కంప్లైంట్ చేసినప్పుడు. నేను ఏమంటున్నంటే, ప్రభుత్వంలో జరిగేటువంటి వ్యవహారాల పట్ల ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు అనే దానికి మీకు ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఈ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు, నా ఇంటికి సంబంధించి మా బెడ్రూమ్ లో మేము ఏం మాట్లాడుకున్న ముచ్చట్లు కూడా నా ఇంటి దగ్గరలో పెట్టి చేసినటువంటి దాఖలాలు కూడా మేము ఇంకా మర్చిపోలేదు అని కూడా తను చెప్పడం జరిగింది. సో ఆ రోజు పాలక పక్షమా ప్రతిపక్షమా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరున్నా అందరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరెవరి అడుగులు ఏ విధంగా వేస్తున్నారు, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇవాళ వీటికి సంబంధించినటువంటి దాంట్లో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు గారిని ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఆ తర్వాత ఎవరెవరు ఉన్నారు అనే దానికి అందరిని పిలిచి మాట్లాడుతున్నారు. తర్వాత ఈ మధ్య కాలంలో మస్తాన్ కూడా తను కూడా మాట్లాడినారు. సో చూసారు కదా, సర్వే చేసినటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు సర్వే చేసినటువంటి వ్యక్తి కూడా తను కూడా చెప్పడం జరిగింది. సో అందరి వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడంలో భారతీయ జనతా పార్టీ కన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ
కేసీఆర్ సర్కారు 10 సంవత్సరాలు దాన్ని ఆగం పట్టించింది అన్నది ముమ్మాటికి వాస్తవం. సో ఇవాళ ప్రభుత్వం ఇక్కడ మారింది కాబట్టి వ్యవహారం అంతా బయటపడింది. అట్లాగే కేంద్రంలో కూడా ప్రభుత్వం మారినట్లయితే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ చేసే వ్యవహారం కూడా బయటకు వస్తాయి. సో ఇవాళ లోపల ఉన్నంత వరకు లుకలుకలు అంతా మామూలుగానే ఉండింది వాళ్ళ పవర్ ఉన్నంత వరకు. ఎప్పుడైతే ఆ పవర్ అదైపోయిందో ఆటోమేటిక్ గా అందులో ఉన్న లుకలుకలన్నీ మెల్లమెల్లగా అన్ని కూడా బట్టబయలవుతున్నాయి. సో ఇవాళ మీరు తప్పు చేయకపోతే, మీరు ఎలాంటి చర్యలు ఏదో చేయలేకపోతే నోటీస్ ఇస్తే ఎందుకంటే అంతా ఎగిసి పడుతున్నారు, అంతా ఉలికి పడుతున్నారు. సో వ్యవస్థ పట్ల మీకు నిజంగానే ట్రాన్స్పరెన్సీ ఉండాలనుకుంటే రావాలి, నేను తప్పు చేయకపోతే చేయలేదని చెప్పాలి, నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. సో వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కాబట్టి డెఫినెట్ గా వీళ్ళ పట్ల చర్యలు ఉంటాయి. ఆ చర్యలకు సంబంధించిన ఇందాక చెప్తున్నారు వీళ్ళు ఏదో కేసులు వేసారు, ఏం చేస్తున్నారు, ఇప్పటి వరకు ఏం చేయలేదు. సోదరు కూడా అదే మాట్లాడినారు. డెఫినెట్ గా ఎందుకు తొందరపడుతున్నారు? ప్రతి విషయానికి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి క్లారిటీ ఉన్నది. నీళ్ళకి నీళ్లు పాలకు పాలు తేలబోతున్నాయి. తినబోతూ రుచి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం? డెఫినెట్ గా తిన్న తర్వాత దాని టేస్ట్ ఏంటో తెలుస్తుంది కదా. కాబట్టి రేవంత్ సర్కార్ పవర్ కూడా మీకు త్వరలోనే తెలుస్తుంది. మీరు ఏం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. నా ఆత్మన అనే తేడా లేకుండా అవసరమైనటువంటి వాళ్ళు ఎవరున్నా సరే తప్పు చేసినప్పుడు వాడికి చూద్దామండి. ఇవాళ అయితే విచారణకు రమ్మన్నారు. విచారణకు 11 గంటలకు హాజరవబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఈ అంశంపై మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. సింగరేణికి సంబంధించి ఇద్దరు మాట్లాడినటువంటి దాంట్లో సింగరేణికి సంబంధించినట్లు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు? పేపర్ లో వచ్చినటువంటి కథనాలలో చైర్మన్ గా మీకు ఏమైనా పంచాయతీ ఉంటే 4 గోళ్ల మధ్య తెరుచుకోండి, మీ ఇష్టం మీరు ఏదైనా చేసుకోండి, ప్రభుత్వాన్ని బద్నాం చేయొద్దు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారము కీలక విషయంలో ఒక వ్యక్తుల పేర్లు తీసుకొని మీరు రాసే సందర్భంలో డెఫినెట్ గా ఒక ముఖ్యమంత్రి గారిని అవైలబుల్ అందుబాటులో ఉన్నాను, మీకేమైనా అనుమానాలు ఉన్నట్లయితే మా ద్వారా నివృత్తి చేసుకోండి అని చెప్పడం జరిగింది. తప్పేముంది దాంట్లో తప్పేమున్నది? దాన్ని ఎందుకు మనము ఏదో అంటారు మంత్రులను వెనకేసుకొస్తున్నారు, ఇంకేదో జరుగుతున్నారు అంటే ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది. ఇందిరా గారు, అంశానికి సంబంధించి ఒక వార్త ఉంటే రాయాలా వద్దా అని అడగాల్సినటువంటి అవసరం ఉంటుందా? నాకు అర్థం కాలేదు. నో మా దగ్గరికి వచ్చినటువంటి దాంట్లో ఈ ఇట్లా అంశం ఉన్నప్పుడు నిరాధారణమైనటువంటి అంశాలు ఎత్తి చూపినప్పుడు, కీలక అంశాల పట్ల మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు పేపర్ పత్రికలకు ఆ స్వేచ్ఛ ఉంది, మీరు రాసుకోవచ్చు, మేము కాదనట్లే. కానీ ప్రూఫ్ లేకుండా నిజంగానే అలిగేషన్ ప్రాపర్ గా లేకపోయినట్టయితే ఇవాళ చట్టపరంగా ఎట్లాగో చర్యలు తీసుకుంటారు కదా. డెఫినెట్ గా జరుగుతుంది. కానీ ప్రజల్లో ఒక రకమైనటువంటి అనుమానాలు తలెత్తే విధంగా, ఒక వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఏదో జరిగిపోతుంది, ఏమో అయిపోతుంది అనే విధంగా ఒక ఆ ఇంప్రెషన్ క్రియేట్ కాకుండా ఉంటే బాగుంటది. మీరు ఇలాంటి అంశాలు చేసేటప్పుడు అడగడం తప్పేముంది, తప్పు లేదు కదా సార్, ఇలా ఉంది పరిస్థితి, ఆధారాలు ఉన్నాయంటే ఆయన ముఖ్యమంత్రి కూడా ఏమంటారు? తప్పు జరిగినప్పుడు చేయండి అంటారు, యాక్షన్ ఉంటే తీసుకోండి అని చెప్తారు. దాన్ని ఎవరేమో అడ్డుపడరు కదా ఆ విషయంలో. సో ఇందాక ఇంకో మన ఓటుకు నోటు కేసు అని మాట్లాడుతున్నారు. ఓటుకు నోటు కేసులు అన్నప్పుడు మరి మీ పార్టీలో ఏం చేశారు? బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఓట్లను పైసలు పెట్టి లిటరల్ గా కొన్నారు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు, ప్రజలు ఆయన్ని ఆశీర్వదించినారు, ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీగా గెలిచిండు, ముఖ్యమంత్రిగా అయ్యింది. ఇవాళ మాట్లాడితే బాగుంటది. మాట్లాడండి. నైతిక హక్కు బీఆర్ఎస్ మాట్లాడేటప్పుడు చాలా మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చేయనట్టుగా సచ్చరిచిన పుత్రుల లెక్క అబద్ధాలు మాట్లాడినట్టుగా ఒక్కటి ఇందిరా గారు, జ్యోత్స్న గారు ఒక్క నిమిషం అని నన్ను క్లారిటీ ఇవ్వనియండి. సొంత కూతురు, సొంత అల్లుడు, ఎస్ జామాత దశమగ్రహం, సొంత అల్లుడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు ఒడిచి గద్దె మీద కూర్చోలేదా? ఆయన ఇంకొకటి
ఇంకొకటి, లేదు లేదు నిర్వీర్యం చేయడం కాదండి ఆ అంశం వ్యవస్థను. కూడా ఉంది మాట్లాడుకునేది ప్లీజ్. నిర్వీర్యం ఆ చేయడం కంప్లైంట్ కాదు. కూడా చేసినట్టున్నారు కదా, నయీం మాట్లాడదాం లాంటి- ప్లీజ్. నయీం లాంటి వాడిని పట్టుకోవడానికి అయితేనేంది, ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని పట్టుకోవడానికి అయితేనేంది వ్యవస్థ ఉపయోగించుకుంది, పోలీస్ శాఖ ఉపయోగించుకుంది తప్ప ప్రభుత్వానికి మంత్రులకు వీళ్లకు ప్రమేయం ఉండదండి దాంట్లో. వ్యవస్థను సుస్థిరం సుమిత్ర గారు గత ప్రమేయం ఎందుకు ప్రభుత్వము ఉండదండి? ప్రాంతీయ డైరెక్ట్ పార్టీ రిపోర్ట్ చేస్తారు కదా సీఎం ప్రాంతీయ సాబ్కి. పార్టీ పూర్తిగా ఒక వ్యక్తి చేతిలోనే కేసీఆర్ గారు ఏం చెప్తే అది పైనుంచి కింది దాకా జరిగేటువంటి వ్యవహారం ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది మీడియాలో రావడం లేదా, ఇది మంత్రులను డెమోక్రటిక్ బలి గా చేయడం లేదా, ఉండేటువంటి మహిళా ప్రభుత్వం. అధికారులను బలి చేయడం లేదా, గుర్తుపెట్టుకోండి, జర్నలిస్టులను కాంగ్రెస్ అంటే అడ్డగాచి డెమోక్రటిక్ గా దొంగ ఉండదు, లెక్క నియంతృత్వంగా పెట్టుకుంటారా? ఉండదు. ఓకే సుమిత్ర గారు చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు మేడం ఒకటే మాట నేను సరే వాళ్ళిద్దరి మధ్య మా సోదరి మనల మధ్య నాకు కొంత టైం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రేవంత్ రెడ్డి గారు లైట్ గా తీసుకున్నారు బొగ్గు గనులకు సంబంధించినటువంటిదే మా బాధ. ఎందుకంటే ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, సింగరేణి బొగ్గులకు సంబంధించిన బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి మీద ఒక ప్రధాన పత్రిక రాసినప్పుడు లైట్ గా ఎట్లా తీసుకుంటారండి? నోటీస్ ఇవ్వాలి పత్రికకి ఏంది అనేటువంటిది. ఎట్లా పేరు పెట్టి రాసిందండి. అలా దాంట్లో 2 మహిళా అధికారులకు సంబంధించిన ఇష్యూ వస్తుంది, ఇంకో మంత్రికి సంబంధించిన ఇష్యూ వస్తుంది. దాన్ని అంత ఈజీగా తీసుకుంటే అనుమానాలు రావండి జనంలో. నా సంగతి వదిలేయండి, భారతీయ జనతా పార్టీగా జనంలో వచ్చిన అభిప్రాయమే మేము చెప్తున్నాం ఇక్కడ. ఇందిరా గారు అలా లైట్ తీసుకోలే, పేపర్ పైన వచ్చి లైట్ తీసుకోలే, ఇమీడియట్ గా టెండర్ ని రద్దు చేయమని చెప్పినారు. సో ఎంక్వైరీ అన్నది మొదలవుతుంది, దానికి ఎక్కడ కూడా పేపర్ వదిలే ప్రసక్తి లేదు. ఒక 2 మహిళా అధికారులకి సంబంధించినటువంటి అంశం పట్ల వచ్చిన దాన్ని అంటే ఎవరు కూడా బేర్ చేయమని అంటున్నాము. వచ్చినటువంటి రెస్పాన్స్ ని బట్టి కూడా ఇప్పుడు విచారం వ్యక్తం చేశారా, క్షమాపణ కోరారా, లేదంటే దాన్ని ఏ విధంగా వాళ్ళు అంటే ఇచ్చిన కథనానిక ఫోకస్ గా దానికి ఎటువంటి ఇది ఇచ్చారనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఒకవేళ లైట్ గా తీసుకోకపోతే క్షమాపణ కావచ్చు, లేకపోతే ఇవన్నీ పెద్ద ఎత్తునే కనిపించేవి, విచారం వ్యక్తం చేసినటువంటివి కనిపించవు. ఓకే చూద్దాం.